ఈ క్యాలెండర్ సంవత్సరంలో మరో వైకుంఠ ఏకాదశి రాబోతోంది. ఒక అనుభవం తర్వాత ఇప్పుడు భక్తులకు కొత్త భయాలు మొదలయ్యాయి. అసలు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉండగా ప్రభుత్వ స్పందన ఏమిటో. భక్తుల కొంగు బంగారమైన వెంకన్న క్షేత్రంలో వైసీపీ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు. వ్యవస్థలను పద్ధతులను మార్చేశారు. ఆ పాపమే ఇటీవల జరిగిన తొక్కిసలాటకు కారణమైంది. తొక్కిసలాట ఘటనలో 5గురు చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. అయితే ఈ ఏడాదిలోనే మరోసారి వైకుంఠ ఏకాదశి పర్వదినం రాబోతోంది. మరి అటు టీటీడీ ఇటు ప్రభుత్వం ఏం చేయబోతున్నాయి? వైకుంఠ ఏకాదశికి 10 రోజులు వైకుంఠ వాకిళ్లను గత వైసీపీ ప్రభుత్వం తెరిచింది. స్థానికుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో 9 కౌంటర్లను ఆ 10 రోజులు దర్శనాల కోసం ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన తోపులాటలు, మరణాలు దాని పర్యవసానమే. 2024లో ఒక్క వైకుంఠ ఏకాదశి కూడా రాలేదు. 2023లో జనవరి 2న, మళ్లీ అదే 2023లో డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి వచ్చింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వమే ఉంది. 10 రోజులు వైకుంఠ వాకిళ్లు తెరిచారు. తిరుపతిలో 8, తిరుమలలో 1, మొత్తం 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 2024లో ఒక్క వైకుంఠ ఏకాదశి రాలేదు. అయితే మళ్లీ 2025లో జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి వచ్చింది. 2023లో లాగానే మళ్లీ 2025 డిసెంబర్ 31వ తేదీ వైకుంఠ ఏకాదశి వస్తోంది. అంటే 2025లోనూ 2 వైకుంఠ ఏకాదశులన్నమాట. 2025 జనవరి 10న వచ్చిన వైకుంఠ ఏకాదశి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జనవరి 10వ తేదీ దర్శనాల కోసం తిరుపతిలో 8, తిరుమలలో 1 కేంద్రంలో టోకెన్లిచ్చారు. 2023లో ప్లాన్ చేసిన వాటిలో ఎక్కువ భాగం తిరుపతి వాసుల కోసమే ఏర్పాటు చేశారు. స్థానికులు కూడా వైకుంఠ వాకిల్లో దర్శనం చేసుకుని వైసీపీకి ఓట్లు వేయాలని ప్లాన్ చేశారు. అందుకే స్థానికులకు మాత్రమే ఉపయోగపడే 6 కేంద్రాల్లోనూ, భక్తులకు కూడా ఉపయోగపడే 3 కేంద్రాల్లోనూ వైకుంఠ వాకిలి దర్శనం చేసుకునే టోకెన్లను జారీ చేశారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం భక్తులకు ఎప్పుడూ టోకెన్లు జారీ చేసే కేంద్రాలు. ఇవి కాకుండా స్థానికుల కోసం రామచంద్ర పుష్కరిణి, బైరాగి పట్టెడ స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్, జీవకోన స్కూల్, ఇందిరా మైదానం, తిరుమల బాలాజీ కాలనీల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2023లో స్థానికుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో స్థానికులే వైకుంఠ వాకిలి దర్శనం టోకెన్లను తీసుకున్నారు. స్థానికుల ఆధార్ కార్డును చూసి మరీ ఇచ్చారు. అయితే ఈసారి ఆ నిబంధన పట్టించుకోలేదు. గత అనుభవం దృష్ట్యా భక్తులు కూడా టోకెన్ల కోసం వస్తారని గ్రహించి అందరికీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే భక్తులు ఎక్కువగా టోకెన్లు తీసుకునే అవకాశం ఉన్న టీటీడీకి చెందిన ప్రాంగణంలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, రామచంద్ర పుష్కరిణి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఈసారి టీటీడీ ఏర్పాట్లు చేసింది. బైరాగి పట్టెడ స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్, జీవకోన స్కూల్, ఇందిరా మైదానం ఇవన్నీ మున్సిపల్ ప్రాంగణాలు. అక్కడంతా ఎన్నికలప్పుడు తాత్కాలికంగా ఓటింగ్ కోసం చేసినట్లే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన బైరాగిపట్టెడ్లోని రామానాయుడు స్కూల్ వద్ద స్థానికులకు సరిపడా మాత్రమే ఏర్పాట్లు జరిగాయి. అయితే ఆ రోజు ఉదయం నుంచి ఆటోల వాళ్లు పెద్ద ఎత్తున బైరాగిపట్టెడ్లోని కేంద్రం వద్దకు భక్తులను చేరవేశారు. ఎందుకంటే గతంలో ఇక్కడ కౌంటర్లు ఖాళీగా ఉండడంతో ఇలా చేశారు. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో సమీపంలోని పబ్లిక్ పార్కులో భక్తులు వేచి ఉండేలా చేసి రాత్రి క్యూ లైన్లోకి వదలాలని అక్కడ ఉన్న అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపు ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో పద్మావతి పార్కు గేటు తీసి ఆమెను అంబులెన్స్లో తరలించే యత్నం చేశారు. అయితే పార్కులో వెనుక ఉన్న వారికి ముందు ఏం జరుగుతుందో తెలియలేదు. టోకెన్లిచ్చేందుకు గేట్లు తీశారనుకుని తోసుకుంటూ ముందుకు వచ్చారు. ముందున్న వారికి ఏం జరుగుతుందో తెలుసు, వారు ముందుకు వెళ్లలేరు. అయితే వెనుక ఉన్న వారి ఒత్తిడి ముందున్న వారిపై పడ్డంతో పడిపోయారు. వెనుక నుంచి తోసుకొచ్చిన వారు కింద పడ్డ వారిపై నుంచి పార్కు బయటకు వెళ్లారు.
ఈ ఘటన రాత్రి 8:15 ప్రాంతంలో జరిగింది. ఈ తోపులాటలో 5 మృతి చెందారు, 46 మంది గాయపడ్డారు. శ్రీనివాసం వద్ద ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. సంఘటన జరిగిన మరుసటి రోజు స్వయంగా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, క్షతగాత్రులను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 10 రోజులు వైకుంఠ వాకిలి తీయడం ఏమిటని, తిరుపతిలో ఇలా కౌంటర్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ పాలక మండలి తక్షణం దీనిపై చర్చించి భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో రెండో విడతగా వైకుంఠ వాకిలి దర్శనానికి టోకెన్ల జారీకి తిరుపతిలోని కేంద్రాలను టీటీడీ రద్దు చేసింది. 3 కేంద్రాల్లో, అది విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే జారీ చేశారు. 19వ తేదీ వరకు వైకుంఠ వాకిలి దర్శనానికి రోజుకు 46,000 నుంచి 56,000 వరకు టోకెన్లను ఈ 3 కేంద్రాల్లో జారీ చేశారు. 19వ తేదీకి 2 రోజుల ముందే టోకెన్ల జారీ పూర్తయింది. 3 కౌంటర్ల వద్ద అంబులెన్స్లు, ఆహారం, నీరు, ఇలా టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారంతో 2025 డిసెంబర్ 31వ తేదీ రాబోయే వైకుంఠ ఏకాదశికి వైసీపీ ఓటు రాజకీయాల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఉండవని మాత్రం స్పష్టమైపోయింది. అయితే 10 రోజులు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచుతారా లేదా? ఈ ప్రశ్న మాత్రం అందరిలో నెలకొంది. మేము ఆ రోజు చెప్పాం, అయ్యా ఆగమ శాస్త్రానికి విరుద్ధం ఇది అని చెప్పని. కానీ కేవలం ఆ రోజు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం 10 రోజులు కల్పిస్తే ప్రజలంతా కూడా మాకు ఓట్లు వేస్తారన్నటువంటి ఒక దురాలోచనతో ఆ రోజు 10 రోజులు సాంప్రదాయానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఆ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనే దాన్ని కేవలం 2 రోజులు మాత్రమే. ఈరోజు మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు ఉన్నారు, ఆగమ సలహా మండలి ఉంది. వీళ్ళందరినీ కూడా టీటీడీ చైర్మన్ గారు సమావేశపరిచి 2 రోజులు మాత్రమే సాంప్రదాయ ప్రకారం జరిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. మాత్రం ఆలోచన లేకుండా ఉదయాన్ని పెట్టడం, మళ్ళీ గత ప్రభుత్వం పెట్టినటువంటి 10 రోజుల విధానాన్ని తీసుకురావడం, ఈ 2 చాలా బాధాకరమైన సంఘటనలు. దయచేసి ఇక మీదట ఏదైతే ధర్మం చెబుతోందో 2 రోజులు ఏకాదశి, ద్వాదశి, ఆ 2 రోజులు మాత్రమే ఇవ్వండి. ఒకవేళ జనాభాను మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారా, ఈ సంవత్సరం ఎవరికైతే మీరు ఇస్తున్నారు, వీఐపీలకు కావచ్చు, సామాన్య భక్తులకు కావచ్చు, మీరు ఆధార్ కార్డు తీసుకుని ఇస్తున్నారు కదా, వారికి వచ్చే సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనం లేదు అని మీరు నిక్కచ్చిగా చెప్పేయండి. ఒక 3 ఏళ్ళు లేదు అని చెప్పేయండి. ఆధార్ కార్డు టాలీ అయితే 3 years వరకు టాలీ అయితే అతనికి దర్శనం లేదు, కొత్త వ్యక్తికి ఇస్తామని చెప్పండి. తొక్కిస్లాట సంఘటన తర్వాత సీఎం చంద్రబాబు ఈ విషయంలో కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని చాలా క్లియర్ గా తేల్చి చెప్పారు. తన బాల్యం నుంచి ఉన్న పద్ధతులను గుర్తు చేసుకున్నారు. అలా పద్ధతులను ఇష్టానుసారం ఎలా మారుస్తారనే ప్రశ్నను లేవనెత్తారు. అవసరమైతే ఆగమ పండితులను సంప్రదించాలన్నారు. గతంలో ఆగమ పండితులను బెదరగొట్టి అప్పటి ఈవో ధర్మారెడ్డి 10 రోజులు వైకుంఠ వాకిలి తెరిచేలా చేశారని పాత్రికేయులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైసీపీ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. దేవుడి వద్ద ఆటలాడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదని హెచ్చరించారు. తాజా పరిస్థితులతో 2025 డిసెంబర్ 31న రాబోయే వైకుంఠ ఏకాదశికి గతంలోలానే ఏకాదశి, ద్వాదశి రోజులకే వైకుంఠ వాకిలి దర్శనం పరిమితం కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంటే 2025 డిసెంబర్ 31వ తేదీ, 2026 జనవరి 1వ తేదీ మాత్రమే ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.